దేవుని కృపను బట్టి హబక్కూక్ 2 టేబుల్స్ గురించి మనము నేర్చుకుంటున్నాము. ఈరోజు 17వ ప్రజెంటేషను నేను ఇవ్వబోతున్నాను. హబక్కూక్ 2 టేబుల్స్ మీద వాక్యంలోనికి వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని చేసిన వాగ్దానాన్ని మీరు మా జీవితంలో నెరవేర్చినట్లుగా మేము పరిశుద్ధాత్మను మేము అనుమతించినట్లుగా మీరు మమ్మల్ని నడిపించండి. ఈ సమయంలో బోధించే వాక్యము ద్వారా మీ చిత్తము నెరవేరినట్లుగా, మేము ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, ఇటువంటి అంతరాయం ఆటంకము లేకుండా మీకు మహిమకరముగా ఈ ప్రజెంటేషన్ని మీరు నడిపించుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సూత్రం వెంబడి సూత్రము, లైన్ అపాన్ లైన్ గూర్చి మనం నేర్చుకుంటున్నాము. లైన్ అపాన్ లైన్ లేకపోతే సూత్రం వెంబడి సూత్రము, ఇది ప్రవచన చరిత్ర. దేవుని మందిరము పాడైపోయినప్పుడు దానిని కట్టే చరిత్రే ప్రవచన చరిత్ర. 70 సంవత్సరాలు చీకట్లో ఉన్న తర్వాత దేవుడు మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం పాడైపోయింది. 1260 సంవత్సరాలు కాలంలో మందిరము పాడైపోయినప్పుడు ఆ మందిరాన్ని దేవుడు మరలా కట్టించాడు. అది కూడా 126 సంవత్సరముల తర్వాత అది కూడా పాడైపోయింది. చివరిగా దేవుడు స్పిరిచువల్ టెంపుల్ను నిర్మిస్తున్నాడు. మందిరము కట్టడం అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు అది భౌతిక మందిరం కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక మందిరము కావచ్చు, స్పిరిచువల్ టెంపుల్ కావచ్చు. 2300 ప్రవచనము ప్రారంభము కాక మునుపు 3 శాసనాలు ఇవ్వబడతాయి. ఆ 3 శాసనములు మిల్లర్ రైట్ చరిత్రకు అవి ప్యారలల్గా ఉన్నాయని మనము నేర్చుకున్నాము. మిల్లర్ రైట్ చరిత్ర అది 3 దూతల వర్తమానము చరిత్ర. అయితే ఈరోజు మనము ఇంకొక విషయాన్ని నేర్చుకోబోతున్నాము. 4వ శాసనము కూడా ఉంది. 2300 ప్రవచనము ప్రారంభం కాక మునుపు 4వ శాసనము కూడా ఉంది. మొదటి శాసనము ఇవ్వబడ్డప్పుడు కోరేషు వారు యెరూషలేముకు వచ్చి మందిరమునకు పునాది వేసి మందిరము కట్టడము వారు ప్రారంభిస్తారు. మొదటి 2 శాసనముల్లో మొదటి శాసనము కోరేషు ఇస్తాడు, 2వ శాసనము దర్యావేషు ఇస్తాడు, 3వ శాసనము అర్తహషస్త ఇస్తాడు. 3వ శాసనము అర్తహషస్త ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి యెరూషలేముకు మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోమని ఆయన అధికారం ఇస్తాడు. కనుక 2300 ప్రవచనము క్రీస్తు పూర్వము 457లో ప్రారంభము అయ్యింది. ఈ 3వ శాసనం ఇచ్చిన తర్వాత 4వ శాసనము కూడా ఉన్నది. ఈ 3 శాసనములు 3 దూతల వర్తమానమునకు అది పోలికగా ఉంది. ఈ 3 శాసనముల తర్వాత ఇంకొక శాసనము ఉంది, అది 4వ దూతకు వర్తమానమునకు అది సూచనగా ఉంది. ఈ 4వ శాసనము అది నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాము. నెహెమ్యా 2వ అధ్యాయము 7-8 వచనములు. ఎదియుగాక రాజుతో ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానును ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది
రాజు నా మనవి ఆలకించెను. నెహెమ్యా ఒక మనవి చేశాడు దేవునితోటి. ఏమిటంటే, మేము వెనక్కి వెళ్తున్నాము, వెనక్కి వెళ్ళిన తర్వాత మేము ప్రకారం కట్టుకోవటానికి, మందిరముకు సంబంధించిన గోడలు అవి కట్టుకోవటానికి మాకు సహాయం చేయమని అడిగాడు. దానికి కావలసిన వనరులు ఇవ్వమని ఆయన మనవి చేస్తాడు. ఎవరు? నెహెమ్యా. చేసినప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నేను ఈ విధంగా మనవి చేశాను, తాకీదు ఇమ్మని, అంటే రాతపూర్వకంగా ఇమ్మని చెప్పాడు. ఇట్స్ లైక్ శాసనం, డిక్రీ. రాజు ఏదైనా చెప్పినప్పుడు ఆయన రాతపూర్వకంగా ఇస్తాడు, దాన్ని శాసనం అని మనం పిలుస్తాము. కనుక నెహెమ్యా ఆ విధంగా అడిగినప్పుడు, ఊరికి ఇమ్మనిలా, నువ్వు రాసి ఇమ్మని చెప్పాడు, శాసనంగా ఇమ్మని చెప్పాడు. సో కనుక తన అడవులను కాపు కాస్తున్న ఆసాపుకి ఈ యొక్క తాకీదు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు కావలసిన కల్ప అవన్నీ కూడా ఆయనకి ఇస్తాడు నెహెమ్యాకి. అవి తీసుకుని వెళ్ళి ఆయన పని చేయటము జరుగుతుందన్నమాట. కనుక మనము 2300 ప్రవచనం ప్రారంభం కాకమునుపు మనం చూస్తున్నాము 4వ శాసనం చూస్తున్నాము. ఈ 4వ శాసనం దేనికి సూచనగా ఉంది? 4వ దూత వర్తమానమునకు సూచనగా ఉంది. మనకి 3 దూతల వర్తమానం ఎక్కడుంది? ప్రకటన 14వ అధ్యాయము 6 నుండి 12 వరకు ఉంది. దీనిలోనే 4వ దూత వర్తమానం కూడా ఉంది. ఇది మనం గమనించండి. మన స్టడీ అంతట్లో ప్రాముఖ్యమైన వర్తమానం ఏమిటంటే 4వ దూత వర్తమానం. ప్రకటన 14వ అధ్యాయము 7వ వచనము. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది మొదటి దూత వర్తమానము. ఈ మొదటి దూత వర్తమానంలో 4 దూతల వర్తమానం ఉంది. సమరీ ఇచ్చాడు దేవుడు. ఆ సమరీ ఏంటో మరొకసారి చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి దూత వర్తమానము, 2వ దూత వర్తమానము, 3వ దూత వర్తమానము, 4వ దూత వర్తమానము. మొదటి దూత వర్తమానంలోనే దేవుడు సమరీగా మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మరలా చదువుదాము. అతడు, మీరు దేవునికి భయపడి, ఇది మొదటి దూత వర్తమానం. ఆయనను మహిమపరచుడి, ఇది 2వ దూత వర్తమానము. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చును, ఇది 3వ దూత వర్తమానము. గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. ఆకాశమును, భూమిని, సముద్రములను కలుగు చేసిన వానికి నమస్కారం చేయడి, ఇది 4వ దూత వర్తమానం. మొదటి దూత వర్తమానం మనకి ప్రకటన 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. 2వ దూత వర్తమానం ప్రకటన 14వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది. 3వ దూత వర్తమానం ప్రకటన 14వ అధ్యాయం 9 నుండి 12 వరకు ఉంటుంది. అయితే ఈ 4వ దూత వర్తమానము ఏమిటనంటే 2వ దూత వర్తమానమే 4వ దూత వర్తమానము. దీని గురించి మన భవిష్యత్తులో ఇంకా స్పష్టంగా దేవుని కృపను బట్టి మనము నేర్చుకుందాం. 3 దూతల వర్తమానము ప్రకటించబడటము మనము మిల్లర్ రైట్ హిస్టరీలో మనం చూస్తాము. వారు మొదటి 2 దూతల వర్తమానం బోధిస్తారు. 1844 తర్వాత 3వ దూత వర్తమానం వస్తుంది. దాని తర్వాత అప్పటి నుండి కూడా 3వ దూత వర్తమానం కూడా ప్రకటించబడుతూ ఉంది. ఈ 3 దూతల వర్తమానము అవి ఇంపర్ఫెక్ట్గా బోధించడం జరిగింది. పర్ఫెక్టే కాదు, ఇంపర్ఫెక్ట్స్. ఉదాహరణకి 2వ దూత వర్తమానం ఏమిటంటే, సమస్త జనములకు మద్యం తాగించిన ఈ బబులోను కూలిపోతుంది అనేది 2వ దూత వర్తమానము. అయితే ఈ 2వ దూత వర్తమానము అది పరిపూర్ణంగా బోధించబడలేదు. మొదటి దూత వర్తమానమైన, 2వ దూత వర్తమానమైన, 3వ దూత వర్తమానమైన ఇవి పరిపూర్ణంగా బోధించబడలేదు. ఇవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్గా బోధించారు. అయితే ఈ వర్తమానము పరిపూర్ణంగా ఎప్పుడు బోధించడం జరుగుతుంది? గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 389. Not until this condition shall be reached and the union of the church with the world shall be fully accomplished throughout the Christendom. ఎప్పుడు ఈ యొక్క 3 దూతల వర్తమానము పర్ఫెక్ట్గా అది బోధించబడుతుందంటే, సంఘము, ప్రభుత్వము, స్టేట్, చర్చ్ అండ్ స్టేట్ అవి కంప్లీట్గా యూనిట్ అయిపోయినప్పుడు, కలిసిపోయినప్పుడు, అప్పుడు ఈ యొక్క 3 దూతల వర్తమానము అది పరిపూర్ణంగా బోధించబడుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. Will the fall of Babylon be
కంప్లీట్. ఇప్పుడు ఆ బబులోను కూలిపోయింది అనే రెండో దూత వర్తమానము అది ఎప్పుడు పూర్తవుతుంది? అది సంఘము ప్రభుత్వము ఈ రెండు కలిసినప్పుడు, పూర్తిగా కలిసిపోయినప్పుడు అప్పుడు రెండవ దూత వర్తమానము కంప్లీట్ అవుతుందంట. నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. ద చేంజ్ ఈజ్ ప్రోగ్రెసివ్ వన్. ద చేంజ్ ఈజ్ ప్రోగ్రెసివ్ వన్ అంటే ఈ బబులోను కూలిపోవడం అనేది అది ఒకేసారి కూలిపోదు, నెమ్మదిగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. మొట్టమొదటికి ఈ బబులోను కూలిపోవడం ఎప్పుడు ప్రారంభమైందంటే రెండవ దూత వర్తమానం 1844 జూన్లో వచ్చినప్పుడు ఈ మిల్లరైట్స్ దీన్ని బోధించినప్పుడు ఏం జరిగింది? బబులోను కూలిపోతుందని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా డోర్స్ క్లోజ్ చేయడం ప్రారంభించారు. అప్పుడు రెండవ దూత వర్తమానం బోధించారు. కానీ అది ఇంపర్ఫెక్ట్ ప్రీచింగ్. కానీ దీన్ని కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుందంటే నాలుగవ దూత వచ్చినప్పుడు వస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద చేంజ్ ఈజ్ ప్రోగ్రెసివ్ వన్ అండ్ ద పర్ఫెక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రెవల్యూషన్ 14:8 ఈజ్ ఎట్ ఫ్యూచర్. ఈజ్ ఇట్ క్లియర్? And the perfect fulfillment of Revelation 14:8 is yet future. పరిపూర్ణంగా ఇది రెండవ దూత వర్తమానము పరిపూర్ణంగా భవిష్యత్తులో అది బోధించబడుతుంది. ఎప్పుడు? నాలుగవ దూత వర్తమానము కాలంలో. నాలుగవ దూత వర్తమానము ఏ వర్తమానము? రెండవ దూత వర్తమానము. ఒక వర్తమానం మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము, మూడవ దూత వర్తమానం ఇవి ఉన్నాయి కదా. ఇవి మూడో దూత వర్తమానమును మనం బోధిస్తున్నాం అనుకోండి, లేకపోతే రెండో దూత వర్తమానం మనం బోధిస్తున్నాం అనుకోండి. మొదటి దూత వర్తమానం బోధించకుండా రెండో దూత వర్తమానం ఎవరో బోధించలేరు. ఓకేనా? సో నాలుగో దూత కాలంలో రెండో దూత వర్తమానం బోధించబడుతుందంటే దానికి ముందు ఏం బోధించాలి? మొదటి దూత వర్తమానము బోధించాలి. కనుక నాలుగో దూత వర్తమానము బోధించాలని అంటే దానికి ముందు ఏం వర్తమానం ఉంటుంది? మొదటి రెండు దూతల వర్తమానము ఉంటుంది. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పేజ్ 104-105. The first and second messages were given in 1843 and 1844. మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానం ఎప్పుడు బోధించారు? 1843, 1844. ఈ మొదటి దూత రెండో దూత వర్తమానంలో 1843, 1844లో వచ్చాయని చెప్పట్లా, 1843, 1844 బోధించారని చెప్తున్నారు. ఓకే. సో మూడో దూత వర్తమానం ఎప్పుడు బోధిస్తారు చూడండి. ద ఫస్ట్ అండ్ ద సెకండ్ మెసేజెస్ వర్ గివెన్ ఇన్ 1843 and 1844 అండ్ వీఆర్ నౌ అండర్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద థర్డ్. 1844 తర్వాత మూడో దూత వర్తమానం బోధించు. బట్ ఆల్ త్రీ ఆఫ్ ద మెసేజెస్ ఆర్ స్టిల్ టు బి ప్రొక్లెయిమ్డ్. ఈ మూడు దూతల వర్తమానము భవిష్యత్తులో దీన్ని బోధించాలి. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ఎసెన్షియల్ నౌ యాజ్ ఎవర్ బిఫోర్ that they shall be repeated to those who are seeking for the truth. ఈ యొక్క మూడు దూతల వర్తమానము భవిష్యత్తులో మరలా బోధించబడుతుంది. ఇది ఎవరికి బోధించబడుతుందంట చెప్పండి? those who are seeking for the truth. సత్యమును అన్వేషించే వారికి మాత్రమే ఈ నాలుగవ దూత వర్తమానము బోధించబడుతుంది. ఈ మూడు దూత వర్తమానము రిపీట్ చేయటం అని అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. నాలుగవ దూత వర్తమానం బోధించడం. ఆ రిపిటేషన్ ఆఫ్ దిస్ 3 angels మెసేజ్ ఈజ్ 4th angel's మెసేజ్. ఇది ఎంత స్పష్టంగా చెప్పాడండి దీనిలో. ఈ వర్తమానం అంట ఎవరు అయితే సత్యాన్ని వెతుకుతున్నారో, సత్యంను ప్రేమిస్తున్నారో వారికి ఈ వర్తమానము. అంటే ప్రవచన చరిత్ర ఎవరికి ఇప్పుడు? ఇది సత్యమును అన్వేషించే వారికి ప్రవచన చరిత్ర, అందరికీ కాదండి. ఈ ప్రవచన చరిత్ర నీకు అర్థమైతేనే నాలుగవ దూత వర్తమానం అనగా ఈ మూడు దూతల వర్తమానం రిపీట్ అయినప్పుడు అది నీకు తెలుస్తుంది, దాన్ని నీవు గుర్తిస్తావు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బై పెన్ అండ్ వాయిస్ వీఆర్ టు సౌండ్ ద ప్రొక్లమేషన్ షోయింగ్ దేర్ ఆర్డర్ అండ్ అప్లికేషన్. ఈ యొక్క ప్రవచన చరిత్రను మనం బోధించాలంట. ఎలాగ తెలుసా? వాటిని బై పెన్ అండ్ బై వాయిస్ అంటే దానిని మనము రాయాలి, దాన్ని లిటరేచర్గా తయారు చేయాలి. అంత మాత్రమే కాకుండా దాన్ని బోధించాలి. బోధించినప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? షోయింగ్ దేర్ ఆర్డర్ అండ్ అప్లికేషన్. అది ఏ క్రమంలో వచ్చాయో ఆ క్రమాన్ని చూపించాలి, తర్వాత వాటిని నెరవేర్పుని చూపించాలి. అర్థమవుతుందండి? ఈ మూడు దూతల ఈ ప్రవచన చరిత్ర
దానిని ఏ క్రమంలో వస్తున్నాయో చూపిస్తుంది. దాన్ని ఏమంటున్నాం మనం? లైన్ అపాన్ లైన్. సో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని అవి ఎప్పుడు నెరవేరినాయో మనము చెప్పాలి. వాటి క్రమాన్ని చెప్పాలి, వాటి యొక్క నెరవేర్పును చెప్పాలి. ఎగ్జాక్ట్గా మనం అదే నేర్చుకుంటున్నాం కదా. అవి ఎప్పుడు వచ్చినాయి, ఏం జరిగింది, దాని క్రమాన్ని నేర్చుకుంటున్నాం. ఓకే. షోయింగ్ దేర్ ఆర్డర్ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ప్రాఫెసీస్ దట్ బ్రింగ్ అస్ టు ద థర్డ్ ఏంజల్స్ మెసేజ్. ఎందుకు చదువుకోలేదు మనం? ఈ ప్రవచన చరిత్ర దేనికి మనకి? ఈ ప్రవచన చరిత్ర మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? మూడవ దూత వర్తమానం నాకు బోధిస్తుంది. అంటే మూడవ దూత వర్తమానం బోధిస్తున్నారంటే దానికి ముందు ఏం బోధించాలి? మొదటి దూత, రెండవ దూత వర్తమానం బోధించాలి. మూడవ దూత వర్తమానము అనగా 3 దూతల వర్తమానము. ఈ 3 దూతల వర్తమానం ఏమిటి? 4వ దూత వర్తమానం. ఓకే. సో కనుక ఈ ప్రవచన చరిత్ర మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే 3వ దూత వర్తమానం నాకు నడిపిస్తుంది. 3వ దూత వర్తమానం ఎప్పుడు ప్రకటించబడుతుందో తెలుసండి? ఆదివారం చట్టం వచ్చినప్పుడు. 3వ దూత వర్తమానం ఏంటి? మీరు సృష్టికర్తకి ఆరాధన చేయండి, ఆ మృగం నాకు ఆరాధన చేయొద్దు. ఇది 3వ దూత వర్తమానం. ఇది పర్ఫెక్ట్గా ఆదివారం చట్టం వచ్చినప్పుడు గొప్ప కేక సమయంలో ఇది బోధించబడుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. దేర్ కెనాట్ బి ఎ థర్డ్ వితౌట్ ద ఫస్ట్ అండ్ ది సెకండ్. సో 3వ దూత వర్తమానం బోధిస్తున్నామంటే 1, 2 లేకుండా 3వ దూత వర్తమానము బోధించలేము. అంటే 1, 2 దూతల వర్తమానం ఏంటి తెలుసండి? ప్రవచన చరిత్ర. దట్ ఈస్ ప్రాఫెటిక్ హిస్టరీ. స్టేట్మెంట్ కంటిన్యూస్. దీస్ మెసేజెస్ we are to give to the world in publication, in discourses. Publication అంటే ప్రింట్ చేయడం, discourses అంటే బోధించడం. Showing in the line of prophetic history the things that have been and the things that will be. ఏం బోధించాలి? ప్రాఫెటిక్ హిస్టరీ, ప్రవచన చరిత్రను బోధించాలి. ప్రవచన చరిత్ర ఏమిటి? అంతకుముందు ఏం జరిగింది, థింగ్స్ దట్ హ్యావ్ బీన్, అంతకుముందు ఏం జరిగిందో దాని క్రమాన్ని, దాని నెరవేర్పుని చూపించాలి. అగైన్ అండ్ థింగ్స్ దట్ విల్ బీ. సో కనుక ప్రవచన చరిత్ర చదవటం ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? తర్వాత ఏమి జరగబోతుందో మనకి తెలుస్తుంది. అనగా ఈ ప్రవచన చరిత్ర మనకి భవిష్యత్తులో జరగబోయే సంగతులను మనకి తెలియచేస్తుంది. కానీ ప్రవచన చరిత్ర నెగ్లెక్ట్ చేస్తే, దాన్ని తీసేస్తే మనకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకి క్లూ ఉండదు. మొదటి దూత, రెండో దూత. మొదటి శాసనము, రెండో శాసనము కాలంలో జెరుబ్బేబెలు బబులోను నుంచి బయటకు వచ్చి కొంతమంది జనాంగంతో ఆయన మందిరమునకు పునాది వేసి మందిరమును నిర్మించడం పూర్తి చేస్తాడు. మూడవ శాసనము వచ్చేసరికి వారందరూ వెళ్ళి, యూదులు వెనక్కి వెళ్ళి ఇశ్రాయేలీలు వాళ్ళు తమను తామే పరిపాలన చేసుకుంటారు. దీని తర్వాత ఏమొస్తుంది? 4వ శాసనము వచ్చింది. ఇది నెహెమ్యా. ఈ 4వ శాసనము 4వ దూత వర్తమానము ప్యారలల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో కనుక ఇప్పుడు మిసెస్ వైట్ అంటారు, అంత్యకాలంలో జీవించే ప్రజలు జీవితాల్లో వాళ్ళు ఒక చరిత్రను రిపీట్ చేయాలంటే ఎవరు తెలుసా? నెహెమ్యా ఆయన చేసిందని రిపీట్ చేయాలి. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు రిపీట్ దట్ వన్. సదర్న్ వాచ్మ్యాన్, April 12, 1904. The experience of Nehemiah is repeated in the history of God's people in this time. ఓకే. నెహెమ్యా యొక్క అనుభవము దేవుని ప్రజల్లో అది నెరవేరాలి. సో వెంటనే ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, అయితే నెహెమ్యా అనుభవం ఏమిటి? నెహెమ్యా అనుభవము ఏమిటి? అది దేవుని ప్రజల్లో అది చివరిలో అది నెరవేరుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? నెహెమ్యా అనుభవం ఏంటి? అంతకుముందు వాక్యం చదివాం మనం. నెహెమ్యా అనుభవం ఏంటి తెలుసండి? ఆయన వీధులను, ఆ ప్రాకారం గోడను ఆయన కడతాడు. అది మరలా దేవుని ప్రజల్లో చివరిలో అది నెరవేరుతుంది. దానియేలు 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 7 వారాల మందిరం కట్టడం అయిపోయింది. 62 వారములు
తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఇవి పైన వాక్యము 7 వారములకు అది మందిరము పూర్తి అయిపోతుంది, పునాది వేయటము కట్టడం అయిపోతుంది. ఇది ఎవరు చేస్తారు? ఇది జెరుబ్బబెల్ చేస్తాడు. కానీ ఇప్పుడు తొందరగల సమయమునందు పట్టణపు రాసు వీధులను కందకములను మళ్ళా కడతారు. ఈ పని ఎవరు చేస్తారు? నెహెమ్యా చేస్తాడు. ఓకే, దీనిలో 3 పాయింట్స్ మనం గుర్తించాలి. తొందరగల సమయములందు, ఇంగ్లీష్లో ఏమో తెలుసా దీనికి? తొందరగల సమయములందు అంటే ట్రబులస్ టైమ్స్, కష్ట సమయం అందు, శ్రమకాలం అందు. ఓకేనా? సో తొందర అంటే ట్రబుల్ అనమాట, ట్రబులస్ టైమ్స్. పట్టణపు రాసి వీధులు కట్టాలంట. తర్వాత కందకములు అంటే ప్రకారము, గోడ కట్టాలి. సో కనుక ఇప్పుడు ఆ తొందరగల సమయంలో ఏమిటి? పట్టణపు రాచి వీధులు ఏమిటి? ఇవి ఆ కాలంలో అవి భౌతికంగా నిర్మించారు. కానీ ఇప్పుడు ఎండ్ టైం వచ్చేసరికి ఏమవుతుంది? ఇది సింబాలిక్. ఇది ఒక ఆధ్యాత్మిక గోడ, లేకపోతే స్పిరిచువల్ వే. ఓకే, సో ఆ 3 ఏంటో మనము చూద్దాం. ఈ ప్రకారం ఈ వాల్ దేనికి సూచనగా ఉందో మనం చూద్దాం. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 235. The law of 10 commandments is not to be looked upon as much from the prohibitory side as from the mercy side. 10 ఆజ్ఞలు అనగానే దానిని ఒక కఠినంగా చూస్తాము. ఇది అనుసరించకపోతే దేవుడు శిక్షిస్తాడు అన్నట్లుగా దాన్ని చూస్తాము. కానీ ఆ విధంగా కాకుండా దాన్ని ఏ విధంగా చూడాలి? ఇట్స్ ప్రొహిబిషన్స్ ఆర్ ద షూర్ గ్యారంటీ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఒబీడియన్స్. ఈ 10 ఆజ్ఞలు అనేది ఈ వర్తమానం మనకు వచ్చినప్పుడు దాన్ని మనం తృణీకరిస్తే మనకి మన జీవితంలో కృపకాలం ముగుస్తుంది, దాన్ని మనం తృణీకరిస్తే. కానీ దీనిలో అంటున్నాడు, అయితే ఇది వచ్చినప్పుడు దాన్ని అంగీకరిస్తే ఏమంట? హ్యాపీనెస్. ఇట్స్ ప్రొవిజన్స్ ఆర్ ద షూర్ గ్యారంటీ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఒబీడియన్స్. అంటే ఈ యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తే ఒకటి షూర్ అంట. ఏంటది? హ్యాపీనెస్. సంతోషంగా ఉండాలంటే దేవుని మాటకి విధేయత చూపించాలండి. నెక్స్ట్, as Christ as received in Christ, it works in us the purity of character that will bring joy to us through eternal ages. ఏం చేస్తుందంట? ఈ 10 ఆజ్ఞలు ఏం చేస్తున్నాయంట? ఇట్ వర్క్స్ ఇన్ us the purity of character. 10 ఆజ్ఞలు ఏం చేస్తాయి? మనకి దేవుని యొక్క క్యారెక్టర్ని మనకి ఇస్తాయి. ఇంకేంటంటే ఇట్ విల్ బ్రింగ్ జాయ్ టు అస్ త్రూ ఇటర్నల్ ఏజెస్. ఇక నిత్యము మనకి ఇది సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ వాల్ అంటే చెప్తున్నారు మిసెస్ వైట్ క్రింద, టు ద ఒబీడియంట్ ఇట్ ఈజ్ ఎ వాల్ ఆఫ్ వాట్? ప్రొటెక్షన్. వాల్ ఆఫ్ ప్రొటెక్షన్. ధర్మశాస్త్రం ఏంటి మనకి? అది ప్రొటెక్షన్, మన కాపలా అది మనలను కాస్తుంది. కనుక నెహెమ్యా ఆయన ప్రకారం గోడ కడతాడు. ఆ గోడ అంటే తెలుసండి? ధర్మశాస్త్రం బోధించడం. ఇది ఎప్పటికి పూర్తి అవుతుంది తెలుసా? ఈ ధర్మశాస్త్రం బోధించడానికి ఒక జనాంగము సిద్ధపడతారు. ఈ గోడ కట్టడం అంటే ఈ ధర్మశాస్త్రం బోధించడానికి ఒక జనాంగము దేవుడు సిద్ధపరుస్తాడు. ఎప్పటికీ? బిఫోర్ సండే లా. సో కనుక ఆ కాలంలో నెహెమ్యా ఆ గోడ కట్టడము దేనికి సూచనగా ఉందంటే ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవారిని సమకూరుస్తాడు. ఓకే, మరి ఈ వీధులు దేనికి సూచనగా ఉంది? ఇర్మియా 6వ అధ్యాయం 16-17 వాక్యాలు. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. అంతకుముందు యెరూషలేము మార్గాలన్నీ పాడైపోయినాయి, వాటి గురించి ఆలోచించండి. అప్పుడు నిజంగా ఆ మార్గాలు కట్టాడు, కానీ ఇప్పుడు పురాతన మార్గంలో, ఓల్డ్ పాత్స్, మేలు కలుగు మార్గం మీద అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావల వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. బోరధ్వని యేసుక్రీస్తు వారు అంతంలో జరిగేదాన్ని ప్రారంభం నుండి
ఆయన తెలియచేస్తారు. అంతంలో జరగబోయే వాటిని పాత నిబంధన గ్రంథంలో ఉన్న సన్నివేశాల ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. బోరధ్వని ఏంటిది? బోరధ్వని ఆఖరి 3 బోరలు అవి ఏమిటి? శ్రమలు. ఇక్కడ మీరు వెనక్కి రండి అని చెప్పినప్పుడు ఏం శబ్దం వినపడుతుంది? ఇక్కడ బోరధ్వని వినపడుతుంది. బోరధ్వని ఎప్పుడు వినపడ్డదండి మనకి? చెప్పండి. బోరధ్వని ఎప్పుడు వినపడ్డది? ఆఖరిగా 1840లో ఒకసారి వినపడ్డది. మళ్ళీ ఎప్పుడు వినపడ్డది? 9/11 సెప్టెంబరు 11, 2001. సో అప్పటి నుండి ఏం బోధిస్తున్నారు తెలుసండి? పురాతన మార్గములను బోధిస్తున్నారు. పురాతన మార్గములను బోధిస్తున్నారు. ఈ పురాతన మార్గం బోధించిన తర్వాత ఏం బోధిస్తారు? ఏం కడతారు? గోడ కడతారు. గోడని బోధిస్తారు. ఏంటది? ధర్మశాస్త్రం. 3 ఏంజల్స్ మెసేజ్. అర్థమవుతుంది నేను చెప్పేది? నెహెమ్యా చేసే పని మళ్ళీ రిపీట్ అవుతుందంట. ఓకే, నెహెమ్యా ఏం కట్టాడు? రాసి విధులు కట్టాడు, తర్వాత ప్రకారము కట్టాడు. స్పిరిచువల్లీ ఈ పని ఎప్పుడు ప్రారంభమైంది? 9/11. కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. ఇది ఓల్డ్ పాత్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాల్ కట్టడం అయిపోతుంది. దాన్ని బోధించడము మనము చూస్తాం. ట్రబులస్ టైమ్స్. ఇప్పుడు కడతారు వీటిని. ఈ మీరు ఓల్డ్ పురాతన మార్గం రండి కానీ, లేకపోతే ఆ వాల్ని కట్టడం, మూడో దూతవర్తం బోధించడం ఎప్పుడు జరుగుతుందంటే ఇది ట్రబులస్ టైమ్స్. ట్రబులస్ టైమ్స్ అందాక చెప్పాను మీకు నేను. ఏం ట్రబులస్ టైమ్స్? ఆఖరి 3 బోర్లు అవి శ్రమలు. ఈ శ్రమ, ఈ యొక్క ట్రబులస్ టైంలో ఇవి బోధించడము ప్రారంభము అవుతుంది. 2001తో ఇది ప్రారంభము అయ్యింది. ఈ ఆఖరి 3 బోర్లు ఎవరికి సూచనగా ఉన్నాయి మనం నేర్చుకున్నాం. ఎవరికి? ఓకే ఓకే. సో కనుక ఇస్లాంకి ఒకటి సూచనగా ఉందని చెప్పాను. ఏమిటది? మీరు గుర్తుండి చెప్పు. గాడిదే. ఓకేనా? చెప్పినప్పుడు ఇది ఎక్కడ ఉంది, కొత్తగా ఉంది అనుకున్నారు కదా. నవ్ విల్ రీడ్. ఆదికాండము 16 11 12. అబ్రహాముకి 2వ భార్య శారానుతో ఆయన ఒక కుమారుని కంటాడు. ఓకే, ఆ కుమారుడి గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఆదికాండము 16 11 12. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినును, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదువు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. క్లియర్? క్రైస్ట్ ఇలస్ట్రేట్స్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. 4th ఏంజల్స్ మెసేజ్ అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ యాజ్. గాడిదని అర్థం చేసుకోవాలి. ట్రబులస్ టైమ్స్. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. సో అందరికి విరోధంగా ఉండేది ఏంటి తెలుసండి? ఏ రిలీజన్ తెలుసా? ఎవరు తెలుసండి? అందరికి విరోధం అవడం, అందరూ వాళ్ళకి విరోధం. సో ఆ టైంలో ఈ గోడ కట్టడము, ఈ వీధులు కట్టడము జరుగుతుందంట. సో 9/11 ఫస్ట్ ఏం కడతారు? ఓల్డ్ పాత్స్. వాట్ ఈజ్ ఓల్డ్ పాత్? ఇది లేకపోతే నో వాల్, నో థర్డ్ ఏంజల్స్ మెసేజ్. అందుకని ఈ 3 దూతల వర్తమానం, ఈ మొదటి 2 దూతల వర్తమానం ఎక్కడ నడిపిస్తుందంటే మనల్ని థర్డ్ ఏంజల్స్ మెసేజ్. అది ఎప్పుడు బోధిస్తాం? ఆదివారం చట్టం వచ్చినప్పుడు. దీని గురించి, ఈ ట్రబులస్ టైమ్స్ గురించి ప్రకటన 11 18 జనములు కోపగించినందున, జనములు అంటే దేశంలో, నేషన్స్. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమి నశింపజేయు వారిని నశింపజేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఇంకొకసారి వాక్యం చదువుదాం. జనములు కోపగించినందున. సో నేషన్స్ కోపం వస్తుందట. ఓకేనా? ఇప్పుడు అది అయిపోయిన తర్వాత జనములకు కోపగించినందున నీకు కోపం వచ్చినది, మృతులు తీర్పు పొందుటకు, చనిపోయిన వారికి తీర్పు జరుగుతుందండి. ఎప్పుడు ప్రారంభమైంది ఇది? చనిపోయిన వారికి తీర్పు 1844. అంటే జన్మలో కోపం ఎప్పుడు వస్తుంది అనమాట? ఇప్పుడు 1844 ముందు వస్తుంది.
ఓకే. సో మృతులకు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలం ఇచ్చుటకును. ఈ జడ్జిమెంట్ ఏంటి? ఈ పరిశీలన తీర్పు దేని కొరకు? టు గివ్, ప్రతిఫలం ఇవ్వడం కొరకు. నువ్వు చేసిన క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడం కొరకు ఇది జరుగుతుంది. సో ఈ వాక్యం దేని గురించి మాట్లాడుతుంది తెలుసండి? జరగబోయే పరిశీలన తీర్పు గురించి, చనిపోయిన వారికి జరగబోయే తీర్పు గురించి మాట్లాడుతుంది. దానికి ముందు ఏం జరుగుతుందో చెప్తుంది. జనములకు కోపం వస్తుందంట. ఎవరి వల్ల వస్తుంది తెలుసా కోపం? ఇందాక చదివాం కదా వాక్యం మనం. ఎవరి వల్ల వస్తుంది కోపం? దట్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఒరయా స్మిత్ ఈ వర్డ్స్ మీద కామెంటరీ చేస్తారండి. ఈ విధంగా ఏమని చేస్తాడో చూద్దాం మనం. ఒరయా స్మిత్, సినాప్సిస్ ఆఫ్ ప్రజెంట్ ట్రూత్, పేజ్ 217. In 1838, Turkey Islam. Okay. In 1838, Turkey became involved in war with Egypt. The Egyptians bid fair to overthrow the Turkish power. To prevent this, the four great powers of Europe, England, Russia, Australia, and Prussia, interfered to sustain the Turkish government. Turkey accepted their intervention. ఈ టర్కీ మీదకి యుద్ధం చేయడానికి ఐగుప్తు వారు వస్తున్నారు. ఓకే. లేకపోతే టర్కీ వారు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నారు అనుకుందాం. ఇప్పుడు దీనిని బట్టి ఎవరు భయపడుతున్నారు? 4 కంట్రీస్ హియర్, ఇంగ్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా ఒకరికి సహాయం చేయడానికి వెళ్ళారు. ఎవరికి? టర్కీకి సహాయం చేయడానికి వెళ్ళారు. ఈ విధంగా టర్కీకి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంగీకరించారు కదా దీన్ని. దే యాక్సెప్టెడ్ ఇట్. ఎప్పుడు జరిగిందండి ఇది? 1838. సో ఇక్కడ మన ప్రకటన 11:18 జనములకు అప్పగించినందున. ఎప్పుడది? 1838. సో దీనివల్ల ఏం జరిగిన తర్వాత August 11, 1840లో వాళ్ళు ఆటోమన్ ఎంపైర్ వాళ్ళు పూర్తిగా వారి క్రిస్టియానిటీకి వారి అధికారాన్ని ఇస్తారు. అప్పుడుతో అది కూలిపోతుంది, పతనం అయిపోతుంది. తర్వాత ఇది 6వ బోర. 7వ బోర ఎప్పుడు ప్రారంభమవుతుంది? సెప్టెంబర్ 11, 2001. సో కనుక జనములకు అప్పగించుకుందంటే దానిలో ఎవరు ఇన్వాల్వ్ అయినారో 6వ బోర కాలము. ఓకేనా? అర్థమవుతుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా వినాలి ఈ వర్తమానాన్ని. తొందరగల సమయంలో పట్టణపు రాజవీధులను కందకలమును మరలా కట్టును. అంటే ఒక విషయం మనం గమనించాలండి. మనము 9/11 బోధించాలంటే గురించి, 3 దూతల వర్తమానము ఆదివారం చట్టం వచ్చినప్పుడు 4 దూతల వర్తమానం బోధించాలని అంటే ముందేం కట్టాలి? మందిరాన్ని కట్టాలి. ముందేం కట్టాలి? మందిరాన్ని. జెరుబ్బేలు ముందు మందిరాన్ని కట్టాడా? తర్వాత కట్టిన తర్వాత ఏం చేశాడు నెహెమ్యా? ఈ పని చేశాడు. ఇప్పుడు చాలామంది, నేను లాస్ట్ కొంతకాలం క్రితం ఒక స్థలానికి బోధించడానికి వెళ్ళాను. చాలా పెద్ద క్యాంపస్ అది. అక్కడ అన్నీ ఉన్నాయి కానీ దేవుని మందిరం లేదు. అన్నీ ఉన్నాయి, దేవుని మందిరము కట్టల. దేవుని మందిరం కట్టలేదంటే అక్కడ మనం ఏం బోధించాలని తెలుసండి? అక్కడ యూ కెనాట్ ప్రీచ్ 3 angels మెసేజ్. ఈ విధంగా ఈ మందిరం కట్టడం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? తెలుసండి? ఈ మందిరం కట్టడం అయిపోయిన తర్వాత దేవుడు ఈ ధర్మశాస్త్రం బోధించడానికి ఏం చేస్తాడు తెలుసా? ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మందిరం కట్టడం గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? మందిరం కడుతున్నాడంటే దేవుడు ఒక జనాంగాన్ని, ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. 2300 ప్రవచనము కాలంలో దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ యూదుని వెనక్కి రప్పించి మందిరం కట్టించి వారిని మళ్ళీ ఒక జనాంగంగా వారిని దేవుడు వాడుకుంటాడు. అదేవిధంగా వారు పతనం అయిపోయిన తర్వాత దేవుడు ఇంకొక జనాంగాన్ని తీసుకుంటాడు. మిల్లరైట్ హిస్టరీ. ఈ మిల్లరైట్ హిస్టరీలో మనం చూస్తాం 1840, 1844 తర్వాత దేవుడు ఒక జనాంగాన్ని ఆయన తీసుకున్నాడు. ప్రకటన 10వ అధ్యాయము 10, 11 వచనములు. ప్రకటన 10వ అధ్యాయము దేని గురించి మాట్లాడుతుంది మనకి? దానియేలు యేసుక్రీస్తు వారు మైటీ ఏంజిల్ వచ్చారు కదా, గొప్ప బలిష్ఠుడైన దేవదూత వచ్చాడు కదా యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉంది. ఆ చిన్న పుస్తకము దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచన భాగము.
ఆ ప్రవచన భాగం అర్థం చేసుకున్న తర్వాత ఏమవుతుంది? దానిలో గ్రంథం 10వ అధ్యాయంలో అర్థం చేసుకుంటే దేవుడు ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఓకే, ప్రకటన 10వ అధ్యాయం 10-11. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని, ఓకే, చిన్న పుస్తకాన్ని తినేశారు. అది నా నోటికి తేనె వల్ల మధురముగా ఉండని కానీ నేను దానిని తినివేసిన తరువాత అది నా కడుపుకు చేదైన. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలను మాట్లాడేవారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. అప్పుడు వారు నీవు ఏం చేయాలి? వారంటే దేవుని ప్రజలు. 1844 తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఎవరు వాళ్ళు? సెవెంత్ డే అడ్వెంటిస్ట్. వాళ్ళు ఏం చేయాలి? నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడవని గూర్చి అనేక మంది రాజుని గూర్చి మరలా ప్రవచింప అగత్యము. మరలా నీవు లోకమంతటికి కూడా నీవు బోధించాలి. ఈ మిల్లరైట్ హిస్టరీ ద్వారా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకేనా? అడ్వెంటిస్ట్ చర్చ్. మళ్ళా ఇదే క్రమంలో చివరికి వచ్చేసరికి మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? ఒక స్పిరిచువల్ టెంపుల్ కడుతున్నాడు. ఆ స్పిరిచువల్ టెంపుల్ ఎవరు తెలుసండి? 1,44,000. ఈ విధంగా మందిరం కట్టినప్పుడు ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కొంతమందిని మనుషులు ఎక్కించుకుని ఏర్పాటు చేసుకుంటాడు. మరి నెహెమ్యా కాలంలో కూడా ఇది జరిగిందంటారా? నెహెమ్యా 7వ అధ్యాయం 1వ వాక్యం. నెహెమ్యా 7వ అధ్యాయం 1వ వాక్యం. నేను ప్రాకారమును కట్టి తలుపులను నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట. ఎవరు నియమించాడు? లేవీయులు. లీవైట్స్ ఆర్ 1,44,000. మనం భవిష్యత్తులో ప్రీస్ట్ అండ్ లీవైట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, యువర్ ద లీవైట్స్ 1,44,000. మనకి అరణ్యంలో ఉన్నాడు సెనై పర్వతం దగ్గర. అక్కడ ఒక బంగారపు దూడను చేస్తారు. బంగారపు దూడను చేసినప్పుడు అందరూ దానికి నమస్కారం చేస్తారు, కానీ ఒకరు మాత్రం దానిలో పార్టిసిపేట్ చేయరు. ఎవరు వాళ్ళు? లీవైట్స్, లేవీయులు. సో కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని అనుకుంటున్నాడు? లేవీయులను సమకూర్చుకునే సమయంలో ఉన్నామని మనం. ఈ లేవీయులు ఎవరు? 1,44,000 మంది. వీళ్ళు దేనిలో పార్టిసిపేట్ చేయరు. వారు కౌంటర్ఫీట్ ఆల్టర్ వారు కట్టింది ఏంటి? ఇప్పుడు బలిపేట ఏం కట్టారు? కౌంటర్ఫీట్ ఆల్టర్ ఏంటి? సండే వర్షిప్. దానికి నమస్కారం, మార్క్ ఆఫ్ ద బీస్ట్. సో కనుక వీళ్ళు దానికి లోబడరు. వాళ్ళు 1,44,000 మంది వారు దేవుని కొరకు నిలబడి మనుషులు. ఈ గోల్డెన్ క్యాఫ్ టెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో? దే విల్ స్టాండ్. ప్రాణం పోయినా సరే. మరి వీళ్ళు ఎలా ఉంటారో 1,44,000 మంది? వారి క్యారెక్టర్ ఏంటి? వి విల్ రీడ్. నెహెమ్యా చెప్తాడు, మనకి ఎవరు కాదని చెప్పేది. ఓకేనా? నెహెమ్యా 8వ అధ్యాయం 1వ వాక్యం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై, కట్టడం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారో? ఏక మనస్కులై వీటి నీటి గుమ్మము ఎదుట నున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా ఏమని చెప్పాడు నెహెమ్యా? నువ్వు తీసుకుని వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకునిరా. మీకు అర్థమవుతుందండి? ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ధర్మశాస్త్రం తీసుకురమ్మన్నాడు. ఎందుకు? యూ హ్యావ్ టు టీచ్. ఎప్పుడు బోధించారు ధర్మశాస్త్రాన్ని? ఎట్ దిస్ సండే లా, 4th ఏంజెల్స్ మెసేజ్. ఓకే, ఈ విధంగా పెంతెకోస్తు సమయంలో కూడా యేసుక్రీస్తు వారి శిష్యులు ఆ పెంతెకోస్తుకు యేసుక్రీస్తు చనిపోక ముందు వాళ్ళు ఏకత్వం లేదు, ఐక్యత లేదు వాళ్ళు. కానీ పెంతెకోస్తు సమయానికి వచ్చేసరికి వాళ్ళందరూ ఎలా ఉన్నారో? వాళ్ళందరూ ఏక మనస్కులై వారు ఉన్నారు. అప్పుడే వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. నెహెమ్యా 8వ అధ్యాయము 2-3 వచనంలో. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడు దాన్ని గ్రహించి శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో
ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ, ఎవరికి? తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్రమును శ్రద్ధగా వినిరి. సో ఈ మందిరం అంతా ఎందుకు కడుతున్నా తెలుసండి? ఇది ధర్మశాస్త్రాన్ని బోధించడానికి. ధర్మశాస్త్రం లేది 4th కమాండ్మెంట్. ఇప్పుడు బోధిస్తాం. అది బోధించడానికి దేవుడు ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? 1,44,000 మంది. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? అడ్వెంటిస్ట్ చర్చ్ నుండి వీళ్ళు వస్తారు. కనుక ఈ విధంగా 1,44,000 మందిని దేవుడు సమకూర్చుకుంటున్నాడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడానికి. మార్క్ ఆఫ్ ది బీస్ట్ కాదని మీరు పొందాల్సింది దేవుని ముద్ర పొందాలి, మీరు సృష్టికర్తకి ఆరాధన చేయమని చెప్పి వర్తమానము మనం బోధిస్తాం. దానికి బోధించక ముందు ఏం కట్టాలి? వీధులు కట్టాలి, ఓల్డ్ పాత్స్. దీనిలో నువ్వు పార్టిసిపేట్ చేస్తేనే నువ్వేం బోధిస్తావు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తావు ఆదివారం చట్టం వచ్చినప్పుడు. ఓకేనా? దేవుడు ఎప్పుడైతే మందిరానికి కడతాడో, జనంగాన్ని ఏర్పాటు చేసుకుంటాడో, వాళ్ళతో దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? నిబంధన చేస్తాడు. నిబంధన చేస్తాడు. ఆ నిబంధన చేస్తే ఏమైపోతుందో తెలుసా? ఆ నిబంధన చేయటమే దేవుడు వారిని ముద్రించుకోవటం. మరి నెహెమ్యా కాలంలో ఈ నిబంధన చేసి ముద్రించుకున్నాడు వాళ్ళని. కమాన్, నెహెమ్యా 10వ అధ్యాయం 1వ వాక్యం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని, దెర్ ఇస్ కవెనెంట్, చేసుకొని వ్రాయించుకొనుగా మా ప్రధానులను, లేవీలను, యాజకులను దానికి ముద్ర వేసిరి. సో మనం ఇక్కడ చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? నిబంధన ముద్ర. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో ఏం చేస్తాడైనా? నిబంధన చేస్తాడు. ఇప్పుడు దేవుడు 1,44,000తో ఏం చేస్తాడో తెలుసా? నిబంధన చేయబోతున్నాడు. నిబంధన చేసి వాళ్ళని ముద్రిస్తారు. వాళ్ళు ముద్రించినప్పుడు వాళ్ళు ఇంకా చనిపోరు. ఇంకా వారు దేనికి ఇంకా భయపడరు. ఇంకా వారి మీదకి ఏదొచ్చినా కూడా వాళ్ళు ఒక కొండ వలె వారు నిలబడతారు. నెహెమ్యా కాలంలో ఏముంది? నిబంధన ఉంది, ముద్రించే పని ఉంది. ఇప్పుడు దేవుడు ఆ పనిని చేస్తున్నాడు. ఈ ముద్రించే పని అయిపోతే ఈ ముద్రింపబడిన వారు 4వ దూత వర్తమానాన్ని ఆదివారం చట్టం వచ్చినప్పుడు బోధిస్తారు. 4వ దూత వర్తమానం ఏంటి? 3 దూతల వర్తమానమే 4వ దూత వర్తమానము. ఈ 4వ దూత వర్తమానం బోధించక మునుపు కమ్ బ్యాక్ టు ఓల్డ్ పార్ట్స్. ఆ సీట్స్ని కట్టాలి. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. ఆ పని సెప్టెంబర్ 11, 2001లో ప్రారంభం అయింది. మరి దేవుడు నిబంధన చేస్తున్నాడు. నిబంధన చేసి వారు ముద్రించుకుంటున్నాడు. ఎవరు ముద్రించబడతారు? ఇప్పుడు ఎవరు ముద్రించబడతారు? టెస్టిమనీస్ ఫర్ చర్చ్ వాల్యూమ్ 5, 214. అందరికీ 1,44,000 ఉండాలని చాలా కోరికగా ఉంటుందండి. దేవుడు ముద్రించాలని చాలా కోరికగా ఉంటుంది. అయితే దేవుడు ఎవరు ముద్రిస్తాడో చూద్దాం. ఓకే, టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5, పేజ్ 214. Not one of us will ever receive the seal of God while our character have one spot or a stain upon them. చాలా భయం ఈ స్టేట్మెంట్ అంటే మనుషులకి. దేవుని ముద్ర ఎవరు పొందరంట? మన క్యారెక్టర్లో ఒక్క స్పాట్, ఒక్క తప్పిదం ఉన్నా కూడా ఆ మనిషి దేవుని ముద్రను పొందడు. ఈ మాట చెప్పినప్పుడు మనుషులు చాలా భయపడతారు. ఇది ఎలాగా ఎంత కష్టం అండి ఇది. ఈ యొక్క వాక్యం మనుషులకి నచ్చదు. నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు కొంతవరకు చేస్తే మిగతాది ఆయన చేసి ఆయన రక్షిస్తాడు అని చెప్తే మనసుకు నచ్చుద్ది. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన మన జీవితంలో పాపం లేకుండా మనం చేయగలడా? అణువంత పాపాన్ని కూడా లేకుండా చేయగలడు. ఆయన తీసేయగలడు. ఆయన దేవునికి మనం సమర్పించుకుంటే ఆయన ఆ పని చేస్తాడు. ఆ పని ఏ వర్తమానం చేస్తుందో తెలుసండి? కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్ అనే వర్తమానము మనల్ని పూర్తిగా కడిగేస్తుంది. సో అందుచేత దీనికి సిద్ధపడేవారు గ్రహించవలసింది ఏమిటంటే మన గుణశీలతలో ఒక్క తప్పిదం ఉన్నా కూడా, ఒక్క పాపం అనే మరక ఉన్నా కూడా దేవుడు వారిని ముద్రించడు. ఎందుచేతనగా వారికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు వారికి కావాల్సిన అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. నువ్వు వాటిని తృణీకరిస్తే
మనలో పాపం ఇంకా అలాగే ఉంటుంది. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇట్ ఈస్ లెఫ్ట్ with us to remedy the defects in our character, to cleanse the soul temple of every defilement. ఈ యొక్క మన హృదయంలో ఉన్న ప్రతి మలినమును కూడా దేవుడు కడిగేసుకోవాలి మనం దేవుని కృపను బట్టి. స్టేట్మెంట్ కంటిన్యూస్. దెన్ latter rain will fall upon us as the early rain fell upon the disciples on the day of Pentecost. కానీ కడవరి వర్షము ఎప్పుడు వస్తుంది? తొలకరి వర్షం ఒక పని చేస్తుంది. ఆ పని ఏంటంటే నీలో ఉన్న పాపనంతటా కూడా తొలకరి వర్షం వర్తమానము కడిగేస్తుంది. అది కడగటం అయిపోయిన తరువాత అప్పుడు దేవుడు నీకు కడవరి వర్షాన్ని ఇస్తాడు. కనుక మనలో ఉన్న ఈ మలినము, ఈ పాపం అనే ఈ మరకలు ఈ పోవడానికి ఇది ఎవరు చేస్తారు? ఈ పని తొలకరి వర్షం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానము ఆ పని చేస్తుంది. ఆ పని చేయడానికి నువ్వు అనుమతిస్తే పూర్తిగా నిన్ను పరిశుద్ధునిగా దేవుడు చేస్తాడు, నిష్కళంకంగా నిన్ను చేస్తాడు. అప్పుడు దేవుడు నీకు ఏమి ఇస్తాడు? కడవరి వర్షాన్ని ఇస్తాడు. కడవరి వర్షాన్ని ఎవరికి ఇస్తాడు? ఎవరినైతే ముద్రిస్తాడో వారికే ఇస్తాడు. ఎవరితో నిబంధన చేస్తాడో వారికే ఇస్తాడు. ఆ విధంగా నిబంధన చేయాలంటే మొదటి వర్తమానం, తొలకరి వర్ష వర్తమానము వాళ్ళని శుద్ధి చేయాలి. తొలకరి వర్ష వర్తమానం ఏంటి? ఓల్డ్ పార్ట్స్. దిస్ ఇస్ ద చార్ట్ 1842 1844. సో కనుక దేవుడు ఇప్పుడు మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. ఏ వాక్యంతో పరిశుద్ధపరుస్తున్నాడో తెలుసు. ఒక వాక్యం చెప్తాను. ఈ వాక్యము మనల్ని రివైవ్ చేస్తుంది, రిఫార్మ్ చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ఎనీబడీ కెన్ గెస్? దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యం. దానియేలు 11వ అధ్యాయము, ఇప్పుడేం చదవనవసరం లేదు. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము మనుషులకి ఉద్యమమును తీసుకొచ్చే వాక్యం. మనం ఎక్కడ ప్రవచన ప్రకారం ఎక్కడ ఉన్నాం తెలుసా? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40వ వాక్యమునకు 41వ వాక్యమునకు మధ్యన ఉన్నాము. ఈ మధ్యలో ఒక ఆయన మనం దానియేలు ప్రకటన 14వ అధ్యాయము 44వ వాక్యంలో దగ్గర మనం ఉన్నామని చెప్పారు. అది కరెక్ట్ కాదండి. మనం ఎక్కడ ఉన్నాం? దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యమునకు 41వ వాక్యమునకు మధ్యన ఉన్నాము. 41వ వాక్యం ఏం తెలియజేస్తుంది? దానియేలు 11:41 ఆదివారం చట్టం. సో కనుక ఆదివారం చట్టంగా రాకముందు 40వ వాక్యము. ఈ 40వ వాక్యం ఏం చేస్తుంది మనల్ని? ఇట్ విల్ క్లెన్స్ టెంపుల్ సోల్. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ డానియల్ చాప్టర్ 11 verse 40. అర్థమవుతుందని చెప్పేది. ఈ 144,000 మంది వారు ఎవరికి సూచనగా ఉన్నారో, ఈ 144,000 మందిని వీళ్ళు ఎవరికైనా సూచనగా ఉన్నారా? వీళ్ళని ఎవరైనా సూచిస్తున్నారా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎప్పుడైనా కూడా ఒక మాట చెప్పాడు అనుకోండి, అది సడన్గా ఒకేసారి చెప్పడు, అంతకుముందు దాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడు. ఈ విధంగా 144,000 మందిని వీళ్ళకి మాదిరిగా ఎవరైనా పాత నిబంధనలో పెట్టాడు మనకి? నెహెమయ్యా ఈజ్ 144. జెరుబ్బబెల్, యెహెజ్కేల్, ఐజాయా వీళ్ళందరూ ఎవరికి సూచనగా తెలుసండి? 144,000 మంది. ప్రవచనంలో ప్రవచనంలో భాగమైనప్పుడు అతను దేవుని ప్రజలకు సూచనగా ఉంటాడు. మరలా చెప్తున్నాను, ప్రవచనంలో భాగమైనప్పుడు అతడు దేవుని ప్రజలకు సూచనగా ఉంటాడు. ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది, ప్రవచనంలో భాగమై ఉండటం ఏంటి? వచ్చిందా? మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ప్రకటన 10వ అధ్యాయంలో పరలోకం నుంచి దూత వచ్చాడు. దూత వచ్చి ఆ పుస్తకాన్ని ఇచ్చాడు యోహానుకి ఇచ్చేయమని చెప్పాడు. ఆ పుస్తకాన్ని తినమని చెప్పాడు. కనుక ఆ విధంగా ఈ ప్రవక్త అతను ఆ పుస్తకాన్ని తినమని చెప్తే ఈ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద ప్రొఫెసీ. ప్రవచనంలో భాగమయ్యాడు. ఈ ప్రవచనంలో ఈయన కూడా మనిషి అయిపోయాడు ఇప్పుడు. ఎందుకని? ఆయన చెప్పింది ఈయన చేస్తున్నాడు. సో దీనిని ఏమంటాం మనం? ఒక ప్రవక్త ప్రవచనం భాగమైనప్పుడు అతను ఎవరికి సూచనగా ఉంటాడు? దేవుని అంత్యకాలంలో దేవుని ప్రజలకు సూచనగా ఉంటాడు. కనుక ఇప్పుడు యోహాను ఎవరికి సూచనగా ఉన్నాడు? అంత్యకాలంలో జీవించే ప్రజలకు సూచన. ఎవరు వీళ్ళు? 144,000.
నెక్స్ట్ యెహెజ్కేలు కూడా ఇదే విధంగా పుస్తకం దాన్ని తినమని చెప్పాడు. ఈ తిన్నప్పుడు ఈయన ఎవరికి సూచనగా ఉంటాడు? అంత్యకాలంలో దేవుని ప్రజలకు సూచనగా ఉంటాడు. విలియం మిల్లర్ పుస్తకాన్ని చదివాడు దానియేలు. చదివినప్పుడు ఆయన ఎవరికి సూచనగా ఉంటాడు తెలుసండి? 1,44,000. ఓకే, ఇది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఏమైపోతున్నారో వాళ్ళ అంత్యకాలంలో దేవుని ప్రజలకు సూచనగా ఉన్నారు. యాకోబు దర్శనంలో చూస్తాడు ఆయన. సో కనుక యోహాను మిల్లరేట్ సూచనగా ఉన్నాడు. తర్వాత 1,44,000 మందికి ఆయన సూచనగా ఉన్నాడు. మరొకసారి చెప్తున్నాను, ప్రవక్త ప్రవచనంలో భాగమైనప్పుడు అతడు అంత్యకాలంలో జీవించే ప్రజలకు సూచనగా ఉన్నాడు. యెహెజ్కేలు 24వ వచనం. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. ఆయన ఏం చేశాడు? సూచనగా ఉండటానికి ఏం చేశాడు? ఆయన పుస్తకాన్ని తిన్నాడు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉన్నాడు. ఆ దర్శనంలో యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారం మీరు చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభు అయిన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. యెహెజ్కేలు సూచనగా ఉన్నాడు, అది మనం గ్రహించాలి. నెక్స్ట్ యెషయా 8:18 ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము అన్నాడు యెషయా. నువ్వు నాకు ఇచ్చిన ప్రజలు ఎలా ఉన్నాము? దేవుని ప్రజల మధ్యన సూచనగా ఉన్నాము. ఈ సూచన ఎవరు? దీని ఎన్సైన్. ఈ సూచనను దేవుడు పైకి ఎత్తుతాడు. ఎప్పుడు ఎత్తుతాడు పైకి? సూచన అంటే ఎన్సైన్. ఎప్పుడు ఎత్తుతాడు? ఆదివారం చట్టం వచ్చినప్పుడు దీనిని ఎత్తుతాడు. ఇప్పుడు మనకి 2 generations ఉన్నాయి అడ్వెంటిజంలో. 2 generations, మిల్లరైట్స్ అండ్ 1,44,000. మిల్లరైట్ నుంచి వచ్చింది అడ్వెంటిస్ట్ చర్చ్, దట్ 1 generation. ఇక ఫైనల్ జనరేషన్, 4th generation ఎవరు తెలుసా? 1,44,000. దేవుడు ఈ సూచనను, ఈ ఎన్సైన్ని ఎత్తబోతున్నాడు. మరి ఏ విధంగా దేవుడు వీళ్ళని సమకూర్చుకుంటాడు? 1,44,000 మందిని. ఓకే, జకర్యా 4వ అధ్యాయము 1-3 వచనములు, 14 వచనాల వరకు మనం చదవబోతున్నాము. జకర్యా 4వ అధ్యాయము 1-3 వరకు ముందు చదువు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లుగా నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా, నేను ఆ సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు ఆ 2 ఒలీవ చెట్లు స్తంభమునకు కుడి ప్రక్క ఒకటయు ఎడప్రక్క ఒకటయు కనబడుచున్నవని చెప్పి దర్శనం చూపించి, ఆ దర్శనంలో జకర్యాని దేవుడు అడుగుతుంది, నీకు ఏం కనబడుతుందని అడిగాడు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్ అండి ఇది. ఏమి కనబడుతున్నాయని అడిగాడు. బాగా చూడండి, ఆయన ఏమని చెప్పాడు? ఏం కనబడుతుందని చెప్పాడు? దీపస్తంభమునకు 7 దీపములు. ఆయనకి ఏం కనపడుతుందంట? దీపస్తంభం కనపడుతుందంట. ఆ దీపస్తంభమునకు 7 దీపములు ఉన్నాయంట. దీపస్తంభం ఏంటి? దీపస్తంభం దేనికి సూచన? చర్చ్ దీపస్తంభం. ఆ దీపస్తంభమునకు ఏమున్నాయి? 7 దీపములు. 7 దీపములు దేనికి సూచన? దేవుని యొక్క వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. సో కనుక అడుగుతున్నాడు, నువ్వేం చూస్తున్నావు అని అంటే, నాకు దీపస్తంభం కనిపిస్తుంది, ఆ దీపస్తంభం నాకు 7 దీపములు ఉన్నాయని చెప్పాడు. 7 దీపములు, 7 గొట్టములు, 7 దీపములు ఉన్నాయని చెప్పాడు. ఓకేనా? సో కనుక ఆయన ఏం చూస్తున్నాడు? జకర్యా దీపస్తంభం చూస్తున్నాడు, సంఘాన్ని చూస్తున్నాడు. చర్చ్ 7 దీపస్తంభములు వాక్యము. ఓకే, సో కనుక సంఘము దేవుని యొక్క వాక్యము. తర్వాత మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటయు ఎడం ప్రక్క ఒకటయు కనబడుచున్నవని చెప్పాను. ఈ దీపస్తంభం నాకంటే ఒకటి కుడి ప్రక్క ఒకటే, ఎడం ప్రక్క ఒకటి ఉంది. ఏంటవి? 2 ఒలివ చెట్లు. అమేజింగ్. ఈ చర్చ్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయంట. వాట్ ఆర్ దోస్? బైబిల్ అండ్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. 1,44,000కి ఈ సంఘమునకు ఎడం పక్క కుడి పక్క ఉండేది 2 ఒలివ చెట్లు. అవేమిటంటే బైబిల్ అండ్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ.
ఈ యొక్క దీపస్తంభాన్ని నడిపించేది ఏది, ఈ దీపస్తంభాన్ని కాపాడేది ఏది, ఎడపకి తిరగటానికి లేదు. ఇక స్ట్రైట్ వెళ్ళిపోవడం అదే మార్గంలో నువ్వు. ఇక ఏం కనపడుతున్నాయంటే దీపస్తంభం కనపడుతుంది, 7 దీపములు కనపడుతున్నాయి, 2 ఒలివ చెట్లు. వాటిని ఆ దీపస్తంభంలో ఏంటి దేవుని వాక్యము, ఆ దేవుని వాక్యం ఏంటి 2 ఒలివ చెట్లు. ఆ 2 ఒలివ చెట్లు ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని వాక్యం ఏంటి, ప్రవక్తలు, ధర్మశాస్త్రం. పాత నిబంధన గ్రంథం దేవుని వాక్యము. తర్వాత కాలంలోకి వచ్చేసరికి దేవుని వాక్యం ఏమిటి, 7 దీపములు ఏంటి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. కానీ ఇప్పుడు మన సమయానికి వచ్చేసరికి ఈ ఒలివ చెట్లు ఏంటి, దేవుని వాక్యం ఏంటి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, ప్రవచన సారము. జకర్యా 4:4-5 వాక్యములు. నా ఏలినవాడ ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగేదని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడ నాకు తెలియదని అంటే సంఘం ఏం చెప్తుందండి, దేవుడు అడుగుతున్నాడు ఏంటంటే నాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఆ 2 ఒలివ చెట్లు ఏమిటో వారికి తెలియదు. వాళ్ళకి ఇది ఒకటి పరిశుద్ధ గ్రంథం, 2 ప్రవచన సారం అని తెలియదు. ఆ విషయం తెలియక ఆ ప్రవచన సారం పక్కన పెడుతున్నారు. అది ఎందుకు పనికిరాదు అనుకుంటున్నారు, దాని పెద్ద విలువ ఏం లేదనుకుంటున్నారు. కానీ అన్నాడు సంఘం ఇదే స్థితిలో ఉందండి. అదేంటి ఆ 2 ఒలివ చెట్లు ఏంటి అని ప్రశ్న అడుగుతున్నాడు అడ్వెంటిస్ట్ చర్చ్ని. మనం ఆన్సర్ చేయాలి. మనం ఆ 2 ఒలివ చెట్లు ఏంటి, దేవుని వాక్యము, ప్రవచన సారము. ఈ 2 ఏం చేస్తాయి, సంఘాన్ని నడిపిస్తాయి. దీని ఏదైనా ఒకటి దాన్ని తీసే నువ్వు పడిపోతాయి. నెక్స్ట్ జకర్యా 4:7. గొప్ప పర్వతమా, జెరుబ్బేబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, జెరుబ్బేబెలును ఎదిరించడానికి నువ్వు ఎంత మాత్రం దానవు. జెరుబ్బేబెలు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, మందిరానికి పునాది వేసి మందిరానికి కడుతున్నాడు. ఆయన దాన్ని కట్టడానికి నువ్వు వ్యతిరేకించి ఎంత మాత్రం వాడవు అంటున్నాడు. గొప్ప పర్వతమా అంటే ఎవరు తెలుసా, ట్రబులస్ టైమ్స్. ఎన్ని అది కడుతున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి అని అంటున్నాడు. నువ్వు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఈ మందిరం కట్టడమే 1,41,000 ఎవరిని ఆపలేరక. చాలా ట్రబుల్స్ వస్తాయి, నాట్ ఈజీ వర్క్. గొప్ప పర్వతంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, సమస్యలు. నువ్వు ఊహించలేక నిన్నెవరు తృణీకరిస్తారు, నిన్నెవరు అసహించుకుంటారు. ఈ వర్తమానం చెప్తూ ఉంటే ఎన్ని ఆటంకాలు వస్తాయి చెప్పలేం అన్నాడు. మందిరం కట్టడం అన్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బేబెలు అడ్డగించడానికి నువ్వేమాత్రపు వాడవు. ఎందుకని, జెరుబ్బేబెలు ప్రక్కన ఎవరున్నారు, దేవుడు నడిపిస్తున్నాడు. ఈ మందిరం కట్టించేది ఎవరు, హెవెన్ నుంచి ఎవరు వచ్చారు, క్రైస్ట్ వచ్చారు. ఆయన వచ్చి కడుతుంటే ఎవరు ఆపుతారు ఈ మందిరాన్ని కట్టకుండా. గొప్ప పర్వతమా, జెరుబ్బేబెలును అడ్డగించడానికి నువ్వేమాత్రం వాడవు. నీవు చదువు భూమి యొగుదువు, కృప కలుగును గాక అని జనుడు కేకలు వేయగా అతడు పైరై తీసుకుని పెట్టించును. సో కనుక జెరుబ్బేబెలు మందిరం నాకు ఆఖరి రాయి కూడా ఆయన పెడతాడు, ఫినిష్ కంప్లీట్ చేశాడు. జెరుబ్బేబెల్ అంటే అర్థం ఏంటి తెలుసండి, జెరుబ్బేల్ అనేది 2 మాటలు చూసింది. జెరుబ్ బాబేల్, 2 వర్డ్. జెరుబ్ బాబేల్. జెరుబ్ అంటే డిసెండెంట్, బాబేల్ అంటే బబులోను. జెరుబ్బేల్ అంటే బబులోన్ నుంచి వచ్చినవాడు అని అర్థం, బబులోన్ నుండి వచ్చినవాడు. జెరుబ్బేలు దేనికి సూచనగా ఉన్నాడు తెలుసా, 2వ దూత వర్తమానము, 4వ దూత వర్తమానం సూచనగా ఉన్నాడు. 2వ దూత వర్తమానం ఏంటి, బబులోని విడిచి బయటికి మీరు రండి. మనం ప్రకటన 14:8 చూస్తాం. మళ్ళీ బబులోని నుంచి బయటికి రమ్మని వాటి ఎక్కడ చూస్తాం మనము, ప్రకటన 18:2, ప్రకటన 18:4. ఈ జెరుబ్బేలు దేనికి సూచనగా ఉన్నాడంటే కమ్ బ్యాక్, కమ్ అవుట్. సో ఈ జెరుబ్బేలు ఎక్కడి నుంచి వచ్చాడు మందిరం కట్టడానికి, ఎక్కడి నుంచి వచ్చాడు, బబులోని నుంచి వచ్చాడు. సో హౌ స్ట్రైకింగ్ హిజ్ నేమ్ ఈజ్. అందుకే దేవుడు అంట ఆ పేర్లతో మాట్లాడతాడంట. తర్వాత పామునై నెంబర్స్తో మాట్లాడతాడు, నెంబర్స్, నేమ్స్ అండ్ నెంబర్స్. ఓకే, జెరుబ్బేల్ ఈజ్ a symbol of second message and fourth message is a symbol of 1,44,000. జకర్యా 4:8-9 యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బేలు చేతులు మందిరపు పునాది వేయుచున్నవి, అతని చేతులు ముగించును. మందిరాన్ని పునాది వేసింది ఆయనే, మందిరాన్ని పూర్తి చేసింది కూడా ఆయనే. ఈ మందిరం కట్టమైపోతే ఒక హీరో వస్తాడు. ఎవరో, హూ ఇస్ దట్ పర్సన్, నెహెమయా. 1,44,000. ఈ మందిరం కట్టడం అయిపోయిన తర్వాత దే విల్ కమ్ 1,44,000 హీరోస్ ఫర్ గాడ్.
అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపుచున్నాడని నీవు తెలుసుకుందువు. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇస్ కమింగ్ నౌ. ప్లమెట్ ఇస్ కమింగ్. ఓకే, జకర్యా 4:10 దేవుడు ఏ విధంగా ఈ 144,000 మందిని ఆయన సమకూర్చుకుంటున్నాడు. అంతకుముందు చెప్పాను ఎలాగా, ఓల్డ్ పాత్స్, ఓకే, పురాతన మార్గం ద్వారా ఆయన సమకూర్చుకుంటున్నాడు. ఓకే, జకర్యా 4:10 కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. కాలములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బెబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. ఇక్కడ అడుగుతున్నాడు, కార్యములు అల్పమై ఉన్న కాలములను తృణీకరించిన వాడు ఎవడు. కార్యములు అల్పంగా ఉన్నాయంట. ఏం కార్యం తెలుసండి అవి? యెరూషలేములో బబులోను నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పునాది వేస్తున్నారు మందిరాన్ని కరెక్ట్గా ప్రయత్నం చేస్తుంటే ఆ పునాది వేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? చాలామంది ఏడ్చారు, చాలామంది బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు వాళ్ళు? వాళ్ళకి ఏమి జ్ఞాపకం వచ్చింది? సొలొమోన్ టెంపుల్ ఎంతో అది అంత వైభవంగా ఉంది, ఇప్పుడు మనం కట్టే మందిరం అంత వైభవంగా లేదు, ఇది చాలా చిన్న మందిరం, దీనికి ఎటువంటి ప్రత్యేకత లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఇక్కడ అంటున్నాడు, కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు. ఓకేనా? సో గ్లోరియస్గా ఉంది అదే సొలొమోన్ టెంపుల్. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు శనైక పర్వతం మీద ఎలా ఉంది పరిస్థితి? మొత్తం దేవుడు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలమంతటం కూడా, ఆయన మహిమంతటం కూడా, ఆయన అంత మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పవర్ అంతకుముందు ఎప్పుడూ లేదంట, అంత చూపించాడు ఆయన. ఓకేనా? సో మరలా ఇక్కడ కార్యములు అల్పమైన కాలం అంటే ఆ పునాది వేసినప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇది సొలొమోను కట్టిన మందిరానికి ఏ మాత్రం ఇది పోటీ కాదు ఇది అని వాళ్ళు దాన్ని తృణీకరిస్తున్నారు, దాన్ని బాధపడుతున్నారు. 1843లో అల్పమైన కార్యం ఏంటి తెలుసా? 1843 చార్ట్. స్ట్రైకింగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు? 1843 చార్ట్. దిస్ ఈజ్ ద ఫౌండేషన్. దీనిలో చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, దీనిలో చాలా తప్పిదాలు ఉన్నాయి. సో కనుక దీన్ని తృణీకరించింది ఎవరు? ఆ కాలంలో పెద్దలు. వాళ్ళు బబులో నుంచి బయటకు వచ్చి మందిరాన్ని కడుతూ ఉంటే దాని విషయంలో బాధపడ్డవారు ఎవరు? దేవుని ప్రజలు, పెద్దలు దాని విషయంలో వారు బాధపడ్డారు. ఇక తర్వాత అన్నాడు, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. యెహోవా యొక్క 7 నేత్రములు దేనికి సూచన? యెహోవా యొక్క 7 నేత్రములు అంటే నేత్రము జ్ఞానమునకు సూచన. అంటే దేవుడు పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు, ఆయనకి సమస్తము తెలుసు, ముందు నుంచే చివరి వరకు మొత్తం అంతా కూడా ఆయనకి తెలుసు. లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. యెహోవా యొక్క 7 నేత్రములు ఎక్కడున్నాయి చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. 7 నేత్రములు జెరుబ్బెబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. జెరుబ్బెబెలు చేతిలో ఏముందంట? వాట్ ఈస్ దేర్? గుండు నూలు. ఇంగ్లీష్లో ఏమో తెలుసు దానికి? ప్లమెట్. ఈ ప్లమెట్ అనే మాట బైబిల్లో 3 సార్లు చూస్తాం మనము. సో కనుక ఆ కార్యములు అల్పమైన కాలంలో ఆ పునాది వేసినప్పుడు అక్కడ ఏముంది? అక్కడ దేన్ని ఉపయోగించారు అది వేయటానికి? గుండు నూలు. ఏంటిది? దీన్ని నేను చెక్ చేస్తున్నా, ఈ గుండు నూలు అంటే ఏంటో చూస్తుంటే ఇదేంటి తెలుసండి? నీళ్ల లోతు కొలవడానికి లేకపోతే నీటి మట్టమునకు కట్టడానికి కానీ ఉపయోగించే సీసపు గుండు. ఇదేంటిది? సీసపు. ప్లమెట్ అంటే సీసపు గుండు. తాపి మేస్తలు ఉపయోగిస్తారు దాన్ని కొలవటానికి. ఓకేనా? సీసపు గుండు. నీళ్లు లోతును కొలవడానికి కానీ లేకపోతే నీరు మట్టమునకు కట్టడానికి కానీ ఉపయోగించే సీసపు గుండు. జెరుబ్బెబెలు చేతిలో ఏముందంట? సీసపు గుండు ఉందంట. అదేంటి తెలుసా? ప్లమెట్. దట్ ఈజ్ 25:20. ఇది జెరుబ్బెబెలు చేతిలో ఉంటే దాన్ని చూసి ఎవరు సంతోషిస్తున్నారు? యెహోవా సంతోషిస్తున్నాడు. యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బెబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. 1843 చార్ట్లో అసలు ఏంటి? అసలు దీనికి వాట్ ఈస్ ద ఫౌండేషన్?
ఫౌండేషన్ ఫర్ ఆల్ ద ప్రాఫెసీస్ ఏంటది? 25:20. అన్ని ప్రవచనములకు పునాది ఏమిటంటే 25:20 ప్రవచనము. దేవుడు ఈ 25:20 గురించి ఏం చేస్తున్నాడైనా? జెరుబ్బయెల్ ఎవరు? 1,44,000. వాళ్ళ దగ్గర ఏముంది? 25:20. దీన్ని చూసి యెహోవా సంతోషం. దీని గురించి నేను భవిష్యత్తులో ప్రజెంటేషన్ ఇస్తాను. జస్ట్ సింపుల్ ఐఎమ్ గివింగ్ అవుట్లైన్. ఓకే, యూ అండర్స్టాండ్? ద మోస్ట్ ఇంపార్టెంట్ part of our sermon is this. So if somebody has to explain, if you don't accept this one, somebody has to explain what it is. కార్యములు అల్పమైన కాలములు. ఆ పునాది వేసినప్పుడు వారు దాన్ని బట్టి వారు దాన్ని తృణీకరించారు. దొద్దు అనుకున్నారు, ఇది అంత గ్లోరియస్గా లేదు అనుకున్నారు. ఆ చేతిలో ఏముందంట? గుండు నూనె, ప్లమెట్ ఉంది. ఈ విధంగా ఇప్పుడు దేవుడు 1,44,000 మంది ఆయన సమకూరుస్తున్నాడు. ఓకేనా? ఎలా సమకూరుస్తున్నాడు తెలుసా? కార్యములు అల్పమైన కాలములను అంగీకరించిన వాడిని సమకూరుస్తాడు. వాట్ ఈస్ దట్? కార్యములు అల్పమైన కాలము, కార్యములు అల్పమై ఉన్న 1843 చార్ట్ పునాది అది. ఓకేనా? తర్వాత జెరుబ్బయెలు చేతిలో గుండు నూలు ఉంది. అది ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో దేవుడు వారిని సమకూరుస్తాడు. ఎలా సమకూర్చుకున్నాం 1,44,000ని? దిస్ చార్ట్. ఆ చార్ట్లో ఏంటి? 25:20. ఎందుకనేది అన్ని ప్రవచనములకు అది పునాది. ఈ 1843 చార్ట్లో అది ఓల్డ్ ఈ పునాది. తర్వాత దీనిలో ప్రాముఖ్యమైన ప్లమెట్స్. ఇవి మనకి 2 ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసండి? ఎలాగ మనం వీటిని గ్రహిస్తాం తెలుసు? మనం ఎలా గ్రహిస్తాం? ఎక్సలెంట్. జకర్యా 4:11-14 వరకు. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటనియు 2 బంగారపు కొమ్మలో నుండి తైలమును కుమ్మరించు ఈ ఒలివ చెట్లకున్న ఈ 2 కొమ్ములను ఏమిటనియు నేను అతన్ని అడుగగా అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా అని నేను ఏలినవాడా నాకు తెలియదనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారు. ఈ 2 ఒలివ చెట్లు ఎవరు? తైలము. ఈ తైలం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యొద్ద నుండి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ తైలము, ఈ 2 ఒలివ చెట్లు, ఈ 2 స్తంభములు, ఈ గోల్డెన్ పైప్స్, ఇవేమిటివి? దేవుని యొక్క వాక్యము. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దేవుని యొద్ద నుండి వస్తుంది. ఏ విధంగా వస్తుంది? ఇది 2 పైప్స్ ద్వారా వస్తుంది. ఒక పైప్ ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, ఇంకొకటి ప్రవచన సారము. ఈ 2 ద్వారా ఈ తైలము వస్తుంది. 10 మంది కన్యకుల్లో 5 కన్యకులు ఏం కొద్దుగా ఉంది? తైలము కొద్దుగా ఉంది. ఓకేనా? వాళ్ళు వెనక్కి వెళ్ళారు. సో కనుక తైలము దేవుని యొక్క వాక్యం నాకు సూచనగా ఉంది. ఈ వాక్యము మనకి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రవచన సారం నుండి వస్తుంది. ఈ 1,44,000 మందిని సమకూర్చేది ఏమిటంటే ఈ 2 పైప్స్ నుంచి వచ్చే ఈ తైలము, ఈ యొక్క వాక్యము. సో 1,44,000. If you reject spirit of prophecy, you are rejecting to be part of 1,44,000. ఈ యొక్క బంగారపు కొమ్మల్లో నుండి వస్తుంది ఏంటో నువ్వు అర్థం చేసుకోలేకపోతే, నేను అర్థం చేసుకోలేకపోతే మనం ఎవరికి సూచించుకుంటాం తెలుసా? వి రిప్రజెంట్ ఫూలిష్ వర్జన్స్, బుద్ధి లేని కన్యకులు. సో కనుక ఇప్పుడు వీ హ్యావ్ టు వేక్ దెమ్ అప్. మనం నిద్రపోతున్నాము. ఇప్పుడు మనం ఆ 2 ఏంటో మనకు తెలియకపోతే మనం నిద్రపోతున్నాము. ఓకే? ఎవరైతే ఈ 2 కొమ్ముల్లో నుండి 2 పైప్స్ నుంచి వచ్చే ఈ తైలమును గ్రహిస్తారో వారు మాత్రమే కడవర వర్షాన్ని పొందుతారు. కడవర వర్షం వచ్చినప్పుడు వాళ్ళు గుర్తిస్తారు. కడవర వర్షం ద్వారా వచ్చే వర్తమానాన్ని వారు గుర్తిస్తారు. హగ్గయి 2వ అధ్యాయము 21-23 వరకు. యూదా దేశపు అధికారియగు జెరుబ్బయెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేస్తున్నాను. ఆకాశ భూమి ఎప్పుడు కంపింపబడుతుంది? యేసుక్రీస్తు వారు
రాకముందు వచ్చినప్పుడు. ఓకేనా? ఆకాశము భూమి కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనంలోనూ నేను క్రింద పడవేతును. ఈ లోకంలో రాజ్యాలన్నీ కూడా ఎప్పుడు పతనం అయిపోతాయి? యేసు ప్రభువారు వచ్చినప్పుడు. అన్ని జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును. ఈ లోకంలో అన్ని రాజ్యాలను దేవుడు నాశనం చేస్తాడు ఆయన వచ్చినప్పుడు. రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయులు కుమారుడు అయిన జెరుబ్బెబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేనికి పై వాక్యాలు దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు ముందు జరిగే వాటి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు సజీవంగా ఉండేది ఎవరండి? 1,44,000. నేను నిన్ను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? 1,44,000. జెరుబ్బెబెలు ఎవరికి సూచనగా ఉన్నాడు? 1,44,000 మందికి సూచనగా ఉన్నాడు. ఓకేనా? ఇంకెవరు సూచనగా ఉన్నారని చెప్పాము మనం? నెహెమ్యా. ఇంకెవరు? యెహెజ్కేలు. దేవుడు ఏం చేస్తాడు? అంతంలో జరగబోయేదాన్ని మొదటి నుంచి ఆయన మాట్లాడతాడు. ఇంకేమన్నాడు? జెరుబ్బెబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినము నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును. ఐ విల్ సీల్ యూ. సీలింగ్ మెసేజ్. 1,40,000 ఏం చేస్తారు? వాళ్ళు ముద్రించబడ్డవారు వారు ముద్రించే వర్తమానాన్ని బోధిస్తారు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎంత స్పష్టంగా రాస్తున్నాడండి. జెరుబ్బెబెల్ ఆయన మిల్లరేట్ సూచనగా ఉన్నాడు. లోకాంతంలో 1,44,000 మందికి సూచనగా ఉన్నాడు. ఈ ప్రవచన చరిత్రను ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓకే వారు కార్యములు అల్పమై ఉన్న వాటిని వారు అర్థం చేసుకుంటారు. ఈ ప్రవచన చరిత్ర అర్థం చేసుకున్న వాళ్ళు జెరుబ్బెబెల్ చేతిలో గుండు నూలు ఉంది అదేంటో అర్థం చేసుకుంటారు. దేవుడు వారిని ముద్రిస్తాడు, వారిని ఆయన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, జెరుబ్బెబెలు చేతిలో ఉన్న గుండు నూలు ప్లమెట్స్ ఆయన చేతిలో ఉండట చూచి మీరు సంతోషిస్తున్నారు. పునాదికి కారణమైన 25 ప్రవచనము మా ప్రభు, అన్ని ప్రవచనములకు అది పునాదిగా ఉన్నది మా ప్రభు. దానిని బోధించినప్పుడు తండ్రి ఎవరైతే వాటిని అంగీకరిస్తారో వారిని మీరు సమకూర్చుకుంటారు. 1,44,000 మందిని మీరు 2 పైప్స్ ద్వారా వచ్చే వర్తమానం ద్వారా మీరు సమకూర్చుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథము ప్రవచన సారము మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు మేము ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఈ వాక్యము విన్న మీ ప్రజలు జీవితాల్లో ఇది పనిచేయనట్లుగా మీరు వాగ్దానం చేసిన ప్రకారముగా మీ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.